of all, happy Mother's Day to all the mothers who are present over here. My mother is so caring towards me, and she cares, and she's so kind towards me, and she's kind towards me, and she cooks very delicious foods for me. She encourages in everything that I do. She let me go in the right path. Thank you. Praise the Lord. First of all, happy Mother's Day to all the mothers. My mother is very kind and hardworking. She helps me in everything and encourages me a lot. She also shares good things with me and lets me go through the right way. She cooks delicious food and cares about me. Thank you. మా మమ్మీ నన్ను బాగా చూసుకుంటుంది, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది, కరాటీకి పంపిస్తుంది. ఎవరిని కొట్టేలేను. టిఫిన్ పెడుతుంది, మంచి రెడీ చేసి పొద్దున్నే స్కూల్కి పంపిస్తుంది. గ్రేట్. కొట్లాడుకోవాలని ప్రామిస్ చేస్తాను. కొట్లాడుకోమని కొట్లాడుకోవాలని ప్రామిస్ చేస్తాను. అందరు చప్పట్లు కొడదాం. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది మదర్స్. మమ్మీ నాకు ఎప్పుడు ఏమైనా కష్టంగా ఉంటే హెల్ప్ చేస్తుంది. చిన్నపిల్లల కష్టాలు ఇంకా ఎగ్జామ్స్ ఉన్న టైంలో నాకు మంచిగా చదివించి మంచిగా ఆల్ ద బెస్ట్ అని ఎవ్రీ టైం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మమ్మీ ఎప్పుడు నన్ను ఆడుకొనిస్తుంది, అన్నీ చేయనిస్తుంది. మమ్మీ నాకు చదివిస్తుంది, అన్నీ చేస్తుంది. నాకు మమ్మీ లేచి చదివిస్తుంది, కరాటీకి పంపించింది, ఇద్దరికి కరాటే, స్కూల్ పంపించింది. మా మమ్మీ వాళ్ళు మా డాడీ మంచిగా ఉంటారు. గ్రేట్. చప్పట్లు కొట్టండి. మదర్స్ డే టు ఆల్. మా మమ్మీ మంచిగా చదివిస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఇంకా మంచి డ్రెస్ కొనిస్తుంది, మంచిగా చూసుకుంటుంది. మదర్స్ డే టు ఆల్. మా మమ్మీ నన్ను పొద్దున్న లేపుతుంది, స్నానం చేపిస్తుంది, టిఫిన్ పెడుతుంది, చదివిస్తుంది, ఇంకా హోంవర్క్ రాపిస్తుంది. మా మమ్మీ రోజు నాకు మంచిగా ఫుడ్ పెడుతుంది. డే మా మమ్మీ పొద్దున్న లేపి బ్రష్ చేపిస్తుంది, అన్నం తినపెడుతుంది, హోంవర్క్ చేసుకోమంటుంది, టిఫిన్ పెడుతుంది. టిఫిన్ కూడా పెడుతుంది. వావ్, గ్రేట్. మదర్స్ డే టు ఆల్ ది మదర్స్. మమ్మీ నన్ను మంచిగా చూసుకుంటుంది. నాకు ఏ బాధలు వచ్చినా నేను షేర్ చేసుకుంటా. I don't know how to express my feeling about my mom, but she is my strength and my power. I love my mom more than my father, and in every situation she will support me and she will encourage me. She is my inspiration. I'm so lucky to have my mother. And to all of you, happy Mother's Day. చెప్పలు కూడా. మదర్స్ డే టు ఆల్. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ నాకు చదివిపిస్తుంది. మా మమ్మీ నాకు రోజు జుట్లు వేస్తుంది. మా మమ్మీ రోజు నాకు మంచి ఏ వంట ఇప్పిస్తుంది. గ్రేట్. వంట నేర్పిస్తుందా? హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మెంబర్స్. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మేము హాస్టల్లో ఉన్నా కానీ మా మమ్మీ పని ఆపుకొని మరి మా దగ్గరకు వచ్చి మాకు ఏది అవసరం ఉంటే అది ఇచ్చి వెళ్తుంది. ఇంకా మాకు ఏది కావాలంటే అది ఇస్తుంది.
మాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మమ్మీ దగ్గరనే చెప్పుకుంటాం, ఎమ్మటే సాల్వ్ చేసేస్తుంది. మదర్స్ డే ఇక్కడున్న తల్లులందరికీ శుభాకాంక్షలు. తెలుగులో శుభాకాంక్షలు. నేను ఇక్కడ మా అమ్మ లేదు కానీ మా అమ్మ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. చదువు విషయంలో కూడా చేసింది కానీ మొండి, దాంట్లో మాత్రం వినలేదు అమ్మ మాట. అందుకే ఇలా ఉన్నాం. మేస్త్రయ్య. అలాగే సండే స్కూల్కి వెళ్ళే దాంట్లో మాత్రం అమ్మ వాళ్ళే. మా నాన్న స్కూల్లో వాచ్మెన్ అన్నమాట. అయితే ఆదివారం సెలవు దొరికితే అటు ఇటు వెళ్ళాలనేసి నన్ను గేట్ దగ్గర కూర్చోమంటాడు. స్పెషల్ క్లాసులు అయితే ఉంటాయి అంటే గేట్ దగ్గర కూర్చోరా అని బలవంతంగా కూర్చోబెడతాడు. నేనేమో సండే స్కూల్లో వెళ్ళాలని ఏడుస్తూ ఉంటా. ఇంకా ఆయన అటు వెళ్ళంగానే ఒక 5-10 నిమిషాలకి నా కోసం వచ్చింది స్కూల్ కాడికి అమ్మ. ఆదివారం కూడా రెస్ట్ తీసుకునేది కాదు, నన్ను సండే స్కూల్కి పంపించి ఆమె గేట్ కాడ కూర్చునేది. ఎంత గారాబం చేయాలో అంత గారాబం చేసింది. అలాగే దైవికంగా ఎదగటానికి కూడా మా అమ్మ చాలా కారణమైంది. కొంత చెడిపోవటానికి కూడా అమ్మ గారాబమే. నేను ఏదేమైనా మళ్ళా దేవుడి దయవల్ల నేను మారా. ఇక్కడ పరిచయం కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ మదర్స్ డే అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా అమ్మగారి పేరు శాంతకుమారి. ఆవిడ మరి పెద్దగా చదువుకోలేదు. అయినా కూడా మమ్మల్ని చాలా కష్టపడి మమ్మల్ని పెంచి మరి ఇంతవరకు మేము ఉన్నాము అని అంటే అది మా తల్లి తండ్రి ఇద్దరి వల్ల. మరి ఎప్పుడు నా తల్లి కోసమే అక్కడ చెప్పేటువంటి అవకాశం నాకైతే రాలేదు. మరి మదర్స్ డే రోజున దేవుడు నాకు అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి మాకులాంటి మా తల్లి లాంటి తల్లి అందరికీ ఉండాలి. మమ్మల్ని పెంచే విషయంలో అంటే, మమ్మల్ని ఏదైనా చెప్పే విషయంలో అంటే ఆవిడకి అంతగా జ్ఞానం లేకపోయినా ఎలా ఉండాలి ఏంటి అనేది మమ్మల్ని చెప్పి మరి ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించేంతవరకు చేశారు. మరి మా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మేము ఎప్పుడు మా బ్రతుకు ఉన్నంత వరకు కూడా మేము ఎప్పుడు వాళ్ళకి రుణస్థలమే. మరి పిల్లలుగా ఉన్న మనం అందరము కూడా తల్లిదండ్రుల పట్ల వారు ఎటువంటి అంటే అన్నీ బాగున్నప్పుడే చూస్తాం, కానీ వారు ఒకవేళ మంచం మీద ఉన్న అనారోగ్యంగా ఉన్న వాళ్ళని పట్టించుకోము. మరి మన దేవుడైతే మనకి అటువంటిదైతే మనకి నేర్పలేదు. మనకి ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అని తల్లిని తండ్రిని సన్మానించాలి, అప్పుడే మనకి దీర్ఘాయువు ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడలుగా ఉన్న మనం అందరము కూడా తల్లిదండ్రులుగా ఉన్న వారికి విధేయత కలిగి వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఉన్నంత వరకు కూడా వారిని జాగ్రత్తగా చూసుకొని మరి వారి యందు భయభక్తులు కలిగి జీవించాలని నా ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ, మరి ముఖ్యంగా తల్లులందరికీ కూడా నా హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మా మదర్ గురించి చెప్పాలంటే మా ఫ్యామిలీలో మేము అంటే చాలా హీన స్థితిలో ఉన్నప్పటి నుండి ఇద్దరు చాలా కష్టపడ్డారు. కొన్ని సిచ్యుయేషన్లో కూడా మమ్మీ చాలా వరకు ముందుండి మా మ్యారేజ్ విషయంలో కానీ, మమ్మల్ని పెంచే విషయంలో కానీ, మా చదువుల విషయాలలో కూడా చాలా ముందుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించింది. చాలా విషయాలలో కూడా ధైర్యం చెప్తుంది. అన్నీ కూడా షేర్ చేసుకుంటాం మా మమ్మీతో. సాల్వింగ్ చేసి మా అమ్మ పరిష్కారం చెప్తుంది మాకున్న సమస్యలన్నిటికీ కూడా.